సోషల్ మీడియాలో అన్ని పిక్స్ అలాగే తప్పుడు మెసేజ్లు పెట్టడం చేయడం జరిగింది. దానిలో నేను ఒక మహిళగా దీన్ని ఖండిస్తున్నాను. మహిళగా నేను బాధపడుతున్నాను. ఇలాంటివి ఒక సోషల్ మీడియా తప్పుగా వాడుతున్న వాళ్ళని మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు పెద్దలందరూ కూడా దీన్ని మెసేజ్ కూడా తీసుకోవడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ యొక్క సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అది నేను టైం వచ్చినప్పుడు బయట పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ 3 days నుంచి కూడా ఈ బ్లాస్టింగ్ ఏదైతే ప్రొఫైల్స్ దగ్గర బ్లాస్ట్ గురించి మనము 3 days నుంచి చూడడం జరుగుతుంది. దీన్ని శ్రీవారితో పాటు ప్రొఫైల్స్ బ్లాస్ట్ది లింకప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికియడం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా న్యూస్లలో వస్తుంది, మీరు అందరు కూడా చూస్తున్నారు. మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు పైన లేదు, అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో మరి మా హస్బెండ్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికిచ్చినారో మీరందరూ కూడా మరి గమనించాల, కామారెడ్డి ప్రజలందరూ కూడా. అలాగే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం నేను ఒక భార్యగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే రాత్రికి రాత్రి స్టేషన్ నుంచి ఫోన్ కాల్ రాగానే మా భర్త బయలుదేరడం జరిగింది. 2 hours అవుతున్నా కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మరి నేను చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయకపోవడంతో కొంచెం సేపటికి అంటే సుమారు నాకు 11 o'clockకి కాల్ రావడం జరిగింది. మీ భర్తని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అని చెప్పడంతో మా తోటి కౌన్సిలర్స్తో పాటు మేమందరం కూడా బయలుదేరి మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేసినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఈ యొక్క రాజకీయ కక్షలన్నీ కూడా మీరందరూ ప్రజలు గమనించాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. అలాగే ఈ వెంచర్ గురించి చెప్పాలంటే జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వెంచర్ యొక్క దానిలో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేము, దాని దగ్గరికి కూడా మేము పోవట్లేము. మరి ఇలాంటి తప్పుడు కేసులలో నా భర్తని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికించడము ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. మేము ఇలాగే పార్టీ గురించి కష్టపడతాం. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు సర్పంచి కానీ అలాగే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కానీ ఎంతో కష్టపడి కృషి చేసి మరి ప్రజల్లోనే ఉండి ప్రజల దగ్గరికి మా యొక్క స్కీమ్స్ గురించి కానీ పార్టీ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చైనా కష్టపడతాము. చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా మా భర్త అయినా కానీ అలాగే నేనైనా కానీ మా తోటి కౌన్సిలర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏవైతే ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ కూడా మరి మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సరైన న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు కానీ సోషల్ మీడియాలో తప్పుడు వాడకాలు కానీ తప్పుడు పోస్టులు కానీ వేస్తే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో అలా పేర్లు కూడా నేను బయటకు తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేసిన మా తోటి కౌన్సిలర్లకి అలాగే మా యూత్ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఒక ఆడబిడ్డ కష్టాన్ని గుర్తించి మరి ఈరోజు అందరు మీరు ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
రాత్రి తీసుకెళ్ళిరన్న ఎటువంటి ప్రూఫ్స్ లేదు ఇప్పటివరకు కూడా ఎటువంటి ఎవిడెన్స్. ఇప్పుడు ఒక మనిషిని తీసుకుపోతున్నాము అన్నప్పుడు ఏదైనా క్లియర్ ఎవిడెన్స్ ఉండాలి. ఎటువంటి ప్రూఫ్ ఏది లేకుండా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే అందరికీ కాపీ ఇస్తాను. మనం ఎప్పుడు ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేసినాము, ఏ ఇయర్లో హ్యాండ్ ఓవర్ చేసినాము అనేది కూడా మనకి వెంచర్ గురించి ఇక్కడ రాసి ఉంది విభూస్ది. మరి మీరు ఎటువంటి ప్రూఫ్ లేకుండా మా భర్తను తీసుకెళ్ళినారు. సరే ఓకే, దానికి నాకు మన గవర్నమెంట్ మీద నమ్మకం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పైన నమ్మకం, వాళ్ళు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. కాకపోతే ఇవన్నీ చేస్తున్న రాజకీయ కక్షలు ఎవరైతే కక్షగా మా పైన పగబడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నా, ఎప్పుడు కూడా ఒకలేదే హవా నడవది. ఇప్పుడు యూత్ ఉంటుంది, యూత్కి కూడా ప్రియారిటీ ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడ మన పార్టీలో ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా తెలుసు. మరి వాళ్ళకే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.